హాయ్ ఆల్! ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక పాన్ తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్, అలానే తాలింపు కావాల్సినవన్నీ వేసేసుకొని, గోడంబి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, బఠానీ అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం పొడి, 3 లేదా 4 ఎగ్స్, హాఫ్ స్పూన్ సాల్ట్, కొబ్బరి పొడి 2 స్పూన్లు, ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఎగ్స్ అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేయాలి. స్టవ్‌ని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేయడమే. ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి రైస్‌ని యాడ్ చేసేసుకోవాలి. కావాల్సినంత రైస్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే, చాలా సింపుల్‌గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్‌లో చెప్పండి ఎలా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.